నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద నీటితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి రాత్రికి లేని వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మకుంట, అయ్యప్ప నగర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఎప్పటిలాగే పెద్ద ఎత్తున నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షపు నీరు ఇంట్లో చేయడం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కొత్త బస్టాండ్ నుంచి నిజాం సాగర్ రోడ్డు వరకు వరద నీరు వెళ్లేందుకు సరైన మురికి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్లపైకి వచ్చి చేరింది. నిజాం సాగర్ చౌరస్తా నుండి దేవునిపల్లి వెళ్లే రోడ్డు, జన్మభూమి రోడ్డులో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కొత్త బస్టాండ్ నుండి అశోక్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిలో వర్షపు నీరు వచ్చి చేరింది. మురికి కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతిసారి వర్షపు నీరు వచ్చి అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల రోడ్డు ప్రాంతంలో మురికి కాల్వల్లో పూడిక మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయినా మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు వర్షాలు పడ్డా మురికి నీరు ఇంట్లో వస్తుందని పలువురు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్ళు రమ్మంటే పోతారు వీళ్ళు తీస్తున్నారు లోపల తీస్తున్నారు. అమ్మా శ్యామల అండి, విద్యానగర్ కాలనీ. 3 నుండి 4 వరకు బాగా పెద్ద ఉరుములతోటి వర్షం వచ్చింది. ఈ డ్రైనేజీలు సరిగా లేక మాకు ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. వర్షాలు పడ్డప్పుడల్లా మాకు బాగా భయంకరంగా ఉంది. పోయినసారి కూడా కలెక్టర్ గారు చూసి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. ఇంకా ముందు పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. ఇక్కడ గల్లీలో చాలామంది ఇళ్ళకి కూడా వస్తాయి. అక్కడ కాలేజ్ గ్రౌండ్ నుండి వర్షాలు నీళ్ళన్నీ మా ఇంట్లకి వస్తున్నాయి. మీరు కౌన్సిలర్లు కానీ పెద్ద వాళ్ళందరూ స్పందించి నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఇచ్చేసి మాకు ఇళ్ళకి నీళ్లు రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మా ఇళ్ళల్లో 33 kV లైన్ కూడా ఉంది. ఆ లైన్ తోటి కూడా మాకు భయం ఉంది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ప్రాణహాని ఉంది. మీరు వచ్చి స్పందించి దానికి ఏమన్నా ఇది చేస్తారా, లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మా వల్ల అయితే లేదు. ప్రతి సంవత్సరం బాగా నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు ఎత్తిపోసుకునే పరిస్థితి ఉంది మాకు. వర్షాకాలం వస్తే కింద ఏమన్నా సామాన్లు ఉన్నాయి, ఏమన్నా పైన పెట్టుకుంటూ చేసుకుంటూ సర్దుకుంటూ వర్షం వచ్చిందంటే భయంతో బతుకుడు ఉంది మాకు. ఈ విషయం పైన మీరు అంటే అధికారులకు కానీ ఎప్పుడైనా ఫిర్యాదు చేసారమ్మా? ఇక్కడ కలెక్టర్ గారు ఒకసారి నేను ఫోన్ చేస్తే నిట్టు జాహ్నా మేడం గారికి కానీ ఇంకో ఆమె పేరేం పేరు తను ఆ మేడం కూడా ఇందుప్రియ మేడం గారు కూడా వచ్చి చూశారు. కలెక్టర్ గారు చూసి ఒకసారి అక్కడ చేయాలి, ఇవన్నీ తీసుకోవాలి, ఎందుకు ఇట్లా లేట్ చేసి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల నిర్వహణ, వాటి అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో రోజుకొక కోడె మరణిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మరణాలపై స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
వేములవాడలో రోజుకొక రాజన్న కోడి మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆలయాలపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న కోడల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి అవసరం మేర మరి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లోనూ చిన్న చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ 2,000 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అభివృద్ధి విషయంలో, హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్య పెట్టారని కవిత దుయ్యబట్టారు. మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆలయంలో రాములవారిని దర్శించుకున్న కవిత ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 ఇస్తానని మహిళలకు మరి చెప్పవేంది ముచ్చట అంటే చెప్పేదేముంది, మా అక్కలకు తెలిసిందే కదా. ఇస్తామన్నారు, ఇస్తలేరు, ఇచ్చలేక కొట్లాడే అంతే కదా. ఇంకేమన్నా కొట్లాడతానే కిందికి వస్తారు అంతే కదా. కొట్లాడదాం మరి, కొట్లాడతారు ఎట్లుంటారు, మెడికల్ ఎత్తాలే. జై తెలంగాణ, జై తెలంగాణ. 2,500 మాకు, 2,500 మాకు. తులం బంగారం వెంటనే, తులం బంగారం వెంటనే. రేవంత్ రెడ్డి బంగారమేనా? ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాటి స్థితిగతులను మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలోని పాఠశాలలు జూన్ 12 నుంచి ప్రారంభమవుతున్నందున పాఠశాల స్థితిగతులను మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. ఇతర శాఖల యొక్క పనులపై ఆరా తీసి పూర్తి చేయాలన్నారు. ప్రజావాణిలో భూ సమస్యలు, 2 పడకగదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 50 అర్జీలు అందాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లల చదువుల నిమిత్తం 50% ఫీజు రాయితీ ఇచ్చినందుకు టీయూడబ్ల్యూజేఐజేయూ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. సర్క్యులర్ జారీ చేసిన విద్యాశాఖ అధికారికి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ ఇటీవల టీయూడబ్ల్యూజేఐజేయూ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం సమర్పించారు. దీంతో డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు 50% ఫీజు రాయితీని కల్పించేలా సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ జారీ చేసిన విద్యాశాఖ అధికారికి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్, రాజేష్, యూనియన్ నాయకులు వెంకన్న, శ్రీకాంత్, శంకర్, అన్వర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వమని కలెక్టర్ గారికి కోరటం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ప్రొసీడింగ్ ఈరోజు అందజేయడం జరిగింది సోమవారం. అట్లనే జిల్లా వ్యాప్తంగా మేము ప్రభుత్వాన్ని 100% కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సాధించుకుంటాం. పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. అయితే ఈ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు మాకు ఆయన అనుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టు పిల్లలకు 50% ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కాపీని చూపించి విద్యార్థుల ఉచిత విద్య 50% విద్యను ఉచితంగా ఇచ్చే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళకు కూడా మేము విన్నవిస్తున్నది ఏంటంటే ఈ కాపీ ఉంది కదా, ఈ కాపీని చూసి వాళ్ళు ఉచిత విద్యను 50% విద్యను ఇచ్చే విధంగా సహకరించాలని. గుర్తుతోని వాహనం ఢీకొని 3 సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందింది. ఈ సంఘటన ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కాగా రోడ్డు ప్రమాదాలలో తరచూ వన్యప్రాణులు మృతి చెందుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి అటవీ శాఖ నర్సరీ వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని గుర్తుని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోని ఎలుగుబంటి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ ఘటనా స్థలానికి చేరుకొని ఎలుగుబంటికి పోస్టుమార్టం నిర్వహించి నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. భావ స్వేచ్ఛ కలిగిన జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలని అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని టీడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఆరోపించారు. ఆంధ్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే కేసులు పెట్టి జర్నలిస్టులను వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఈ మేరకు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు హేయమని, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు టీడబ్ల్యూజే జర్నలిస్టులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన చేపట్టారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి గొడ్డలి పెట్టని భావించారు. అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని పేర్కొన్నారు. టీవీ డిబేట్ లో జరిపిన చర్చల సందర్భంగా వచ్చిన మాటలను ఎవరూ ఆపే పరిస్థితి ఉండదని, అయినా ఆ వ్యాఖ్యలను వెంటనే ఖండించడం జరిగిందన్నారు. అయినా కొమ్మినేని శ్రీనివాసరావును చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాలాచారి, కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం, ప్రజా సంఘాల నాయకులు ఖ్యాతం సిద్దిరాములు, ముద్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు విఠల్, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, విద్యార్థి సంఘాల నాయకులు విఠల్, నాగరాజు, వినోద్, సురేష్, స్టాలిన్, జర్నలిస్టులు పాల్గొన్నారు. భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇండియా టుడేలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని చదవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇండియా టుడేలో రాసినటువంటి కథనాన్ని ఈయన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వ్యభిచారం సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం 2వ స్థానం ఉంది. ఇక్కడ 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సామాజిక ప్రయోజన దెబ్బతిన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన చర్చలో చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నాడని మహిళల్ని, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అనుకూల వర్గాలను రెచ్చగొట్టి ఆయనపై కేసు నమోదు చేయడం చాలా విచారకరం. ఆయన వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరం కలిసి కట్టుగా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. వర్ణి మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీశక్తి ఎంటర్ప్రైజెస్ లో సోమవారం సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదం గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు, యజమాని రామకృష్ణ అనుమానిస్తున్నారు.
తార్లీ మండలంలోని పలు గ్రామాలలో ఈ రోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు కుంటలు నిండుకున్నాయి. మృగశిర కార్తె రోజున వర్షం పడితే ఈ సీజన్లో వర్షాలు బాగా పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీవీఎస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తాత మనడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిని బసవన్నపల్లి గ్రామానికి చెందిన నడిపి రాములు, శ్రీహాన్స్లుగా గుర్తించారు. తాత మనవళ్ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీవీఎస్ ఎక్సెల్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తాత మనవడు మృతి చెందారు. ఈ ఘటన రాజంపేట మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బసవన్నపల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల నడిపి రాములు తన మనమడు 4 సంవత్సరాల శ్రీహాన్స్ కు కుక్క కలవడంతో రాజంపేట పిహెచ్సికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి ఇంటికి ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న క్రమంలో రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు టీవీఎస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సెల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు టైర్ కింద రాములు ఇరుక్కుపోగా మనవడు శ్రీహాన్స్ పక్కకు ఎగిరిపడ్డాడు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఈ విషయం గ్రామంలో తేలడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున రాజంపేటకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.